చంద్రగిరి అంటే అందరికి గుర్తుకొచ్చేది చంద్రగిరి కోట. ఒకప్పుడు 11వ శతాబ్దంలో ఇమ్మడి నరసింహ యాదవ రాయలు నిర్మించిన చారిత్రాత్మక కోట అన్నమాట ఇది. దానిలో రాజమహల్ ప్యాలెస్ కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఈ కోట ఎనిమిది శిథిలమైన శైవ మరియు వైష్ణవ దేవాలయాలు, రాజమహల్, రాణిమహల్ మరియు ఇతర శిథిలమైన నిర్మాణాల చుట్టూ ఉంది. మీకు కనిపిస్తున్న ఈ కొండ చాలా ఫేమస్ అన్నమాట చంద్రగిరికి. ఈ కొండ అనేది చంద్రగిరి కోటకు ఆనుకొనే ఉంటుంది. వర్షం పడుతున్నప్పుడు కొండపై నుంచి వాటర్ ఏవైతే కిందకు వస్తాయో కింద ఒక కోనేరు లాగా ఉంటుంది. అక్కడైతే వాటర్ అనేది స్టోర్ అవుతుంది. చుట్టుపక్కలంతా ఇక్కడే ఉంటుంది వాటర్. చంద్రగిరి కోట మాత్రం చాలా ఫేమస్. తిరుపతికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తిరుపతి నుంచి కాణిపాకం వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ అయితే కనిపిస్తుంది చంద్రగిరి కోట. ఒకలామాత టెంపుల్ దాటిన తర్వాత చంద్రగిరి కోట అయితే ఉంటుంది. ప్రజెంట్ సమ్మర్ అవ్వడం వల్ల చాలా ఎండ అయితే హెవీగా ఉంది. ఈవినింగ్ టైమ్స్లో చంద్రగిరి కోట చూడడానికి చాలా బాగుంటుంది. వీలైతే వెళ్ళి విజిట్ చేయండి చంద్రగిరి కోట. చిన్న చిన్న కొండలు ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. కోట మాత్రం చాలా ఫేమస్. లోపలైతే అప్పట్లో యుద్ధం చేసినటువంటి పిరంగులు ఇట్లా రకరకాలు మాత్రం చాలా ఉంటాయి. ఇది చంద్రగిరి.